ఫిబ్రవరి 28, 2026 కరెక్ట్గా పొద్దున్న అనుకుంటా మిడిల్ ఈస్ట్ మొత్తంలో టెన్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఇరాన్ యొక్క క్యాపిటల్లో మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్స్ అయితే జరుగుతాయన్నమాట. అయితే తరువాత వచ్చే దద్దరిల్ల న్యూస్ ఏంది అంటే మొత్తం వరల్డ్ మీడియా అంతా కూడా అరిచి చెప్తుంది ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇంకా లేరు, చనిపోయారు అని చెప్పి. Khamenei, one of the most evil people in history, is dead. Iran's supreme leader Ayatollah Ali Khamenei has been killed. Ayatollah Ali Khamenei is dead. Ayatollah Ali Khamenei is believed to have been killed in the attack in Iran. USA యొక్క CIA అండ్ ఇజ్రాయెల్ యొక్క మొసాడ్ రెండూ కలిపి చేసిన జాయింట్ ఆపరేషన్ అండ్ ఇజ్రాయెల్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్లో సెలెక్టివ్గా చూస్ చేసుకొని లొకేషన్స్ అయిన స్ట్రాటజిక్గా తీసుకొని ఆ యొక్క ప్లేస్ అనొచ్చు, రెసిడెన్షియల్ ఏరియా అనొచ్చు, దాని మీద అటాక్ చేయడం వల్ల ఆ ఎయిర్ స్ట్రైక్స్లో ఈయన చనిపోయారని న్యూస్ వస్తుంది. అయితే తరువాతే వెంటనే ఆయన కొడుకునే మళ్ళీ సుప్రీం లీడర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. Iran's Council of Experts has chosen Mojtaba Khamenei as Iran's new supreme leader. On naming its new supreme leader, Mojtaba Khamenei, he's the son of the late supreme leader Ayatollah Ali Khamenei. A new supreme leader in Iran, Ayatollah Mojtaba Khamenei, replaces his assassinated father. ఈ రోజుకి కూడా ఎన్నో టెన్షన్స్ అయితే జియో పొలిటికల్గా మనం చూస్తున్నాం. ఇరాన్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యే ఎయిర్ స్ట్రైక్స్కి మిడిల్ ఈస్ట్లో ఉన్న యుఎస్ బేసెస్ మీద అటాక్ చేస్తాయి. అయితే ఇప్పుడు 2000s 1990s కిడ్స్ ఎవరైనా ఉంటే, మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే ఇప్పుడు యుద్ధం జరుగుతుందని మనకు తెలుసు. కానీ దీని చరిత్ర ఏంటి, ఈ కంట్రీస్ ఒకప్పుడు ఎట్లా ఉండేవి, ఈ రోజు ఎలా ఉన్నాయి, అసలు ఈ యొక్క టెన్షన్స్ రావడానికి ఈ 2026 కారణం కాదండోయ్. ఈ 2026లో మాత్రమే రైజ్ అవ్వలేదండోయ్. 70 సంవత్సరాల చరిత్ర ఉంది వీళ్ళ మధ్యలో గొడవకి. ఏంది 70 సంవత్సరాలు అంటే 1950స్కి వెళ్ళాలి మనం. అసలు ఈ కథ ఏంటి, వీళ్ళ మధ్యలో హిస్టారికల్గా ఈ గ్యాప్స్ రావడానికి రీజన్ ఏంటి, ఒకప్పుడు వీళ్ళు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అసలు కంప్లీట్ జియో పొలిటికల్ టైమ్ లైన్ యూస్ చేసుకొని బేస్ చేసుకొని హిస్టారికల్గా నేను అన్నీ కూడా చెప్తా ఈ వీడియోలో. హాయ్ మై సెల్ఫ్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ, వెల్కమ్ టు ద ఛానల్ పవన్ సనాతని. ఇలాంటి జియో పొలిటికల్ డాక్యుమెంటరీస్, పొలిటికల్ పాలసీస్, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ నుంచి ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేటివ్ అని అయితే ఈ స్టోరీ 1950s నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇరాన్లో అప్పటికి ఒక డెమోక్రటిక్ గవర్నెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇరాన్కి ఒక కొత్త ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, మొహమ్మద్ మొసాడే అతని పేరు. అయితే అంతకు ముందు వరకు చూసుకుంటే ఇరాన్ని పర్షియా అనేవాళ్ళు ఒకప్పుడు హిస్టారికల్గా. ఆ టైంలో రష్యన్ ఎంపైర్, బ్రిటిష్ ఎంపైర్ కన్ను దీని మీద పడిందనమాట. ఫస్ట్ ఇరాన్ గురించి మాట్లాడుకుంటే ఇరాన్ టాప్ ఆయిల్ కంట్రీస్లో లిస్ట్లో 3వ పొజిషన్లో ఉంటుంది. ఫస్ట్ వెనెజులా, సెకండ్ సౌదీ అరేబియా, థర్డ్ ఇరాన్ ఉంటుంది అనమాట. ఆయిల్ రిజర్వ్స్ అయితే బాగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఓకే, అదవుతుందని నేను చెప్పింది. అయితే అది పక్కన పెడితే జియో పొలిటికల్గా ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో కూడా ఉంటుందన్నమాట ఇది. అదవుతుందా గ్లోబల్గా చూసుకుంటే మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అని ఈరోజు చాలామంది చెప్తున్నారు. ఒక చిన్న చోక్ పాయింట్ ఉంటుంది, చిన్న ప్యాసేజ్ ఉంటుంది, దాన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారు, వార్స్ వస్తే ఆపేస్తారు, 20% ఆఫ్ ఆయిల్ దీని నుంచి వెళ్తుందని కూడా చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అది కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ చూసుకున్నా సరే జియో పొలిటికల్గా కూడా ఏషియా ఉంది చూసారా, ఏషియన్ పార్టీకి ఈస్ట్ సైడ్ కనెక్టివిటీ అనేది ఉంటుంది ఇరాన్తో. అదవుతుందా. సో ఆటోమేటికల్గా చూసుకుంటే ఎన్నో లెవరేజెస్ అయితే ఉన్నాయి ఇరాన్కి. అయితే దీని మీద
ఎవరికి? రష్యన్ ఎంపైర్కి. అప్పుడున్న బ్రిటిష్, మన ఇండియాలో అప్పుడు బ్రిటిష్ రూలే కదా, మనకి మీకు తెలిసిందే కదా. సో అప్పుడున్న బ్రిటిష్ ఇండియాకి ఏంటంటే కన్నుబడింది అనమాట ఈ ఇరాన్ మీద. రష్యన్ ఎంపైర్ అటాక్ చేసింది, బ్రిటిష్ ఎంపైర్ కూడా అటాక్ చేసి కొంచెం భాగం పంచుకున్నారనమాట వీళ్ళు. అదవుతుందా? సో ట్రీటీ సైన్ చేయించుకున్నారు. యాంగో ఇరానియన్ ఆయిల్ కంపెనీస్ అని ఏదో కంపెనీస్ తెచ్చుకున్నారు. సారీ, ఇంకా డీటెయిల్డ్గా చెప్పట్లేదు నేను. అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి షేర్ చేసుకున్నారనమాట. ఈ యొక్క బ్రిటిష్ ఎంపైర్ ఒక భాగం షేర్ చేసుకొని అక్కడ ఆయిల్ కంపెనీస్ పెట్టుకొని మేము టెక్నాలజీస్ అన్నీ తెచ్చుకొని మేము ఆయిల్ తవ్వుకుంటాము, తీసుకున్న ఆయిల్ని మేము అమ్ముకుంటాం ప్రాఫిట్కి, మీకు ఇంత భాగం 20%, ఎంతో 20-30% భాగం మీకు ఇచ్చేస్తాం, అంటే ఆ ప్రాఫిట్లో వచ్చేది మీకు ఇచ్చేస్తాం, మీకు ఇంత ఫీజు అని ఇచ్చేస్తాం నామినల్గా అని చెప్పి ఫిక్స్డ్ రేట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారనమాట. అయితే ఇది చాలామందికి నచ్చలే, ఇరాన్ పీపుల్కి నచ్చలే. ఎందుకంటే దేశం మంది, ఆయిల్ మంది. ఇప్పుడు ఎవడో వచ్చి మనమే యుద్ధం చేసి ఆడ తవ్వేసుకొని తీసేసుకొని ఆడు ప్రాఫిట్కి అమ్మేసుకుంటాడు, మనకేదో బెచ్చ వేసినట్టు ఇంత పర్సెంట్ పడేస్తాడంటే. ఇప్పుడు మొత్తం ఆయిల్ మందన్నప్పుడు ప్రాఫిట్ మంద అవ్వాలిగా. ఎవడో వచ్చి మన మీద ఆక్రమణ చేసి మన మీద ఇది చేసి తవ్వేసుకొని ఆడ ప్రాఫిట్ చేసుకోవడం ఏంటి? మనది ఆయిల్ అయితే మొత్తం దాంట్లో షేర్ మనకి ఇవ్వడం ఏంటి? ఈ మొత్తం ఆయిల్కి ఓనరమే మనం కదరా, మన దేశమే కదరా, మన దేశంలో ఆడెవడో రావడానికి అనే ఒక ఐడియాలజీ అనేది ముందు నుంచి జనంలో ఉంది. సో ఆ ఐడియాలజీతోనే ఇలాంటి జనంలోంచి వచ్చినతని మొహమ్మద్ మొసాడే ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఏం చేశాడంటే ఇరాన్ యొక్క ఆయిల్ని నేషనలైజ్ చేసేసాడు. ఏంది? నేషనలైజ్ చేసేయడం అంటే ఇక నుంచి ఏ కంపెనీలకి, ఏ దేశాలకి, ఏ ఎంపైర్లకి సంబంధం ఉండదయ్యా, ఇరాన్ ఆయిల్ ఇరాన్దే, మేమేం చేస్తే అదే, మేము ఈ పాలసీ పెట్టామంటే మాది, ఏం చేయాలన్నది మేము డిసైడ్ చేస్తాం ఆయిల్తో అని చేశారనమాట. సో ఈ మధ్యలోనే రష్యన్ ఎంపైర్ వదిలేసింది ఇరాన్ని, అమెరికా ఎంటర్ అయింది. అమెరికా అండ్ యూకే రెండు కలిసి తవ్వుకుంటూ ప్రాఫిట్స్ చేసుకుంటూ ఉండేవి. ఆ టైంకి ఇతను పిఎం అయ్యే టైంకి యూకే ఏదైతే ఉందో, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటిష్ ఎంపైర్, వాళ్ళు బాగా డిపెండ్ అయిపోయారు దేని మీద? ఇరాన్ మీద, ఆయిల్ కోసం. ఎందుకంటే అప్పటికి చాలా డిపెండెన్సీ పెరిగిపోయింది వాళ్ళకి. ఎందుకంటే మ్యాసివ్ ప్రాఫిట్స్ యూకే ఈ యొక్క ఇరాన్ యొక్క ఆయిల్తోనే చేస్తుంది, చాలా ప్రాఫిట్స్ చేస్తుంది. సో ఆటోమేటికల్గా ఇంక వీళ్ళకి ఈ యొక్క లెవరేజ్ పోతుందేమో అని భయం వేసింది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇరాన్ పాలసీస్ని మార్చేస్తున్నాడు, ఆయిల్ అంతా నేషనలైజ్ చేసేస్తున్నాడు. ఇప్పుడు చేసాడంటే వీళ్ళ కంపెనీలన్నీ మూసేసుకోవాలి, ఎత్తేసుకోవాలి, వీళ్ళకున్న ఇది తగ్గిపోద్ది. అందులోకి మిడిల్ ఈస్ట్ మొత్తంలో ఇరాన్ స్ట్రాటజిక్గా యూఎస్కి బాగా పనికొస్తుంది అనుకున్నారు. ఇప్పుడు యూఎస్ ఇరాన్ మీద పట్టు కోల్పోయింది అనుకో, మిడిల్ ఈస్ట్ని కంట్రోల్ చేయలేం, మిడిల్ ఈస్ట్లో ఒక బ్యాలెన్స్ ఉంచలేం. అదవుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇంకా జియో పొలిటికల్గా స్ట్రాటజిక్గా ఈస్ట్ని కూడా కనెక్ట్ చేసి ఉంచుతుంది. ఇది కనెక్టెడ్ దగ్గరగా ఉంటుంది. సో ఇంకా చాలా ఉన్నాయి మైండ్లో. సో ఆటోమేటిక్గా ఈడు వచ్చేసి మా పాలసీలకి అగేన్స్ట్గా వెళ్తున్నాడు, ఫస్ట్ ఆయిలే నేషనలైజ్ చేసేస్తానంటున్నాడు ఏంటని చెప్పి యూకే, యూఎస్, యూకేకి MI6, యూఎస్ఏకి CIA, మనకి రా అని ఉంది కదా, రీసెర్చ్ అనలైజ్ వింగ్ అని చెప్పి, అలా వాళ్ళకి సీక్రెట్ ఏజెన్సీస్ ఉంటాయి, CIA అండ్ MI6, యూకేకి యూఎస్కి. వీళ్ళిద్దరిని అక్కడికి పంపించి, ఎక్కడికి? ఈ యొక్క ఇరాన్కి పంపించి, ఇక్కడున్న ఈ యొక్క మొహమ్మద్ మొసాడే ఉన్నాడు కదా, వాడిని లేపించేస్తారనమాట, రెజీమ్ చేంజ్ చేయించేస్తారు. వాడిని రెజీమ్ చేంజ్ చేయించేసి ఒక బకరాన్ని పట్టుకొస్తారనమాట, ఒక డిక్టేటర్ని పట్టుకొస్తారు, ఒక రాజుని తీసుకొచ్చి, ఒక ప్రిన్స్ని తీసుకొచ్చి నించోబెడతారనమాట. మొహమ్మద్ రేజా పహల్వి అని చెప్పి ఒక రాజుని నించోబెడతారనమాట. రాజు అనొచ్చు, ప్రిన్స్ అనొచ్చు, వాట్ ఎనీ కైండ్, ఒక మోనార్క్ని నించోబెడతారు. ఈ మోనార్క్ కంప్లీట్ వెస్టర్న్ కంట్రీస్కి సపోర్టివ్గా ఉంటాడు. అంటే ఏంటంటే ఇంకా యూఎస్ అలా చెప్తే అలా వింటాడు అనమాట. ఆయిల్ వాళ్ళు నచ్చినట్టు తవ్వేసుకుంటారు, తీసుకుంటారు, యూఎస్ ఏ రూల్స్ పెడితే రూల్స్ ఫాలో అవుతూ ఉంటాడు. జనానికి ఇంకా మండిపోద్ది. ఆల్రెడీ యూఎస్ అంటే వీళ్ళకి ఇష్టం లేదు ఇరాన్లో, వీళ్ళు చెప్పేది ఏంది, మేము వినేది ఏందన్న ఇదిలో ఉంటారు. సో ఈయన మీద ఎన్నో ప్రొటెస్టులు జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ ప్రొటెస్టుల్లోనే ఇరాన్కి ఫస్ట్ సుప్రీం లీడర్ ఒక అతను వస్తారనమాట. అంటే ముందు రోజుల్లో రుహోల్లా ఖొమేనీ. ఈ రుహోల్లా ఖొమేనీ అనే అతను ఈ ప్రొటెస్టుల్లో పాల్గొని పెద్దగా మాట్లాడి బాగా పెద్ద స్పీచెస్ ఇచ్చి జనాల్ని బాగా ఇది చేసి రెచ్చగొట్టి, ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో, డిక్టేటర్ అనొచ్చు, ప్రిన్స్ అనొచ్చు, మోనార్క్ అనొచ్చు, వాట్ ఎవర్, ఆయన మీదకి ఇది చేస్తూ ఉంటారనమాట. డెమోక్రసీ అప్పటికి పోయింది. ఆ ప్రైమ్ మినిస్టర్ని లేపేసి ఒక డిక్టేటర్ని నించోబెట్టేశారు. ఆ డిక్టేటర్కి అగెయిన్స్ట్గా వెళ్తూ ఉంటారనమాట. సో ఈయన ఈ రుహోల్లా ఖొమేనీ అనేది జనాల్ని పోగేస్తూ ఉంటాడు. ఆయన ఐడియాలజీ డిఫరెంట్ అయితే. సో ఈ యూఎస్ మనల్ని గవర్న్ చేయడం ఏంటి, యూఎస్ చెప్పిన మాటలు వెంటనాడు ఈ డిక్టేటర్, వీళ్ళు లేపేయాలి మనం, ఈ మొత్తం ఈ వీళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు అని చెప్పి బాగా రెచ్చగొడుతూ ఉండేటాడు అనమాట. ఈయనే ఉత్తర వెళ్ళి ఫస్ట్ సుప్రీం లీడర్ అవుతారు ఇరాన్కి. అది ఎలా అవుతుంది అనేది కూడా చెప్తాను నేను. అయితే ఈయన మూమెంట్ అనేది బాగా పెరుగుతుండే కొద్దీ వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు. ఇరాన్లో ఈ యొక్క డిక్టేటర్ వాళ్ళందరూ అబ్జర్వ్ చేసి ఏం చేస్తారంటే తను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు.
వీడు బాబాయ్ వీడు ఇంకా స్పీచ్లు ఇస్తూ ఉన్నాడంటే నా సీటుకే ఎసరు పెట్టేలా ఉన్నాడు, ఇంకా బాబాయ్ నా వల్ల అవదని చెప్పి నా జైల్లో పడేస్తారు ఆ రుహుల్లో ఖొమైనీ అనే అతన్ని, ఈ డిక్టేటర్. పడేసిన వెంటనే జనాల్లో ఇంకా ఉధృతత వచ్చేస్తుంది, అదవుతుంది, వేరే దేశానికి పంపించేస్తారు అతన్ని. అయినా సరే సీక్రెట్గా ఈయన మాట్లాడేవన్నీ కూడా టేపుల రూపంలో సీడీల రూపంలో కూడా అందజేసి జనాల్లో ఆ మెసేజ్ని తీసుకెళ్ళి ఒక రకంగా రివోల్ట్ అనేది క్రియేట్ చేశారు. మీరు ఇక్కడ ఫొటోస్ చూసినా సరే ఎన్నో రివోల్ట్స్ చేసుకుంటూ వచ్చారు. ఆయన రుహుల్లో ఖొమైనీ ఫొటోస్ పెట్టుకొని మరీ రివోల్ట్ చేసేటోళ్ళు, ఆయన రిలీజ్ చేయండి అని చెప్పి. అట్ లాస్ట్ ఎన్నో మిలిటరీ యాక్షన్స్ చేశారు. యూఎస్ఏ కూడా మిలిటరీ సపోర్ట్ ఇస్తాం మేము అని చెప్పింది. ఆయన అట్ లాస్ట్ ఎన్నిసార్లు సైలెంట్ చేసినా ఒక టైం వచ్చేసరికి ఇంకా ఆపుకోలేకపోయాడు ఆయన. ఇంకా అట్ లాస్ట్ ఏం చేశాడంటే భయపడి యూఎస్ఏకి పారిపోయాడు, ఏదో ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి పారిపోయాడు. ఆయన పారిపోయిన తర్వాత ఈ రుహుల్లో ఖొమైనీ అనే వ్యక్తి రూలింగ్లోకి వచ్చాడు ఇరాన్లోకి. మీకు అర్థమైంది మొత్తం. ఫస్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండేది, ఎవరు మొహమ్మద్. ఆ మొహమ్మద్ అనే అతను ఇరాన్ ఆయిల్ని నేషనలైజ్ చేసేస్తానంటే యూఎస్ యూకే కలిపి వాళ్ళ ఏజెన్సీస్ పంపించి రిజీమ్ చేంజ్ చేస్తారు. ఈయన లేపించేసి ఒక డిక్టేటర్ బకరాగాన్ని కూర్చోబెట్టారు. ఆ డిక్టేటర్ ఎవడో యూఎస్ఏ చెప్తే ఆ మాట వినేటోడు, వెస్ట్ ఏం చెప్తే ఆ మాట వినేటోడు. ఇది జనానికి నచ్చలే. దీంట్లోంచి రుహుల్లో ఖొమైనీ అనే వ్యక్తి ఒక అతను వచ్చి ఆయన రిలీజియన్ బేస్డ్ థియోక్రటిక్ గవర్నెన్స్ ఉండాలని బిలీవ్ చేశాడు. అంటే డెమోక్రసీ కాదు, డిక్టేటర్షిప్ కాదు. అంటే డెమోక్రసీ అంటే ఏంటి, మన ఇండియా లాగా అదవుతుందా, ఈ రిలీజన్ బేస్డ్ ఉండదు, ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఉంటుంది, ఆ రూల్స్ బట్టి మనం ఫాలో అవ్వాలి. డిక్టేటర్షిప్ అంటే ఏంటి, చైనాలో డిక్టేటర్ జీ జింగ్పింగ్, ఆయన్ని ఫాలో అవ్వి ఒక సిస్టమ్ అంతా ఉంటుంది, అదంతా అథారిటేరియన్ గవర్నమెంట్ కింద అదంతా ఉంటుంది. ఈ రెండు కాకుండా రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏం చేశారంటే ఇస్లామిక్ కంట్రీ కింద, అంటే ఏంటంటే థియోక్రటిక్ కంట్రీ కింద ఇస్లామిక్ రూల్స్ మీద రన్ అవుద్ది దేశం. అదవుతుందా, డెమోక్రసీయో ఇదో ఓట్లో ఎలక్షన్లో కాదు. సిస్టమ్ మామూలుగా ఉన్న బేసిక్గా ద ప్రైమరీ రూల్స్ విల్ బి బేస్డ్ ఆన్ ఇస్లాం, షరియా లా అని అదని ఇదని అంటారు కదా. సో ఇస్లాం బట్టి దేశం వెళ్తుంది. ఎవడో డిక్టేటరో రాజో వీడో వాడో కాదు, డెమోక్రసీ కాదు, థియోక్రసీ ఇది ఫాలో అయ్యేది. సో ఈ విధంగా రిలీజియన్ బేస్డ్ లాస్ని తీసుకొచ్చి ఫస్ట్ సుప్రీం లీడర్ అయ్యారనమాట. రుహుల్లో ఖొమైనీ ఫస్ట్ సుప్రీం లీడర్ అవ్వగానే ఈయన ఫస్ట్ స్పీచెస్లో మాట ఏమి ఇచ్చాడంటే అమెరికా ఇస్ ద బిగ్ శాటన్. ఏంది బిగ్ శాటన్? శాటన్ అంటే క్రిస్టియానిటీలో సాతాను అంటారు, అంటే రాక్షసుడు అని చెప్పి, బ్యాడ్ ఈవిల్ అని చెప్పి. సో ఈయన ఆటోమేటికల్గా హీస్ కంప్లీట్లీ యాంటీ ఇస్రాయేలీ, యాంటీ అమెరికన్, యాంటీ వెస్టర్న్ కంట్రీస్ అన్నిటికి కూడా ఈయన అగెయిన్స్ట్ అనమాట. ఎప్పుడు కూడా ఈ వెస్టర్న్ కంట్రీస్ డామినెన్స్ ఇక్కడ ఉండకూడదు, మిడిల్ ఈస్ట్లో వెస్టర్న్ కంట్రీస్ డామినెన్స్ ఉండకూడదు అని చెప్పి ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉండేటోడు అనమాట. అయితే ఈ విధంగా ఆయన ఎప్పుడు కూడా ఆయన స్టాన్స్ అంటూ అలా ఉండేది. ఈయన వెంటనే రూలింగ్లోకి రాగానే ఫస్ట్ చేసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న జనం అందరూ కూడా, అంతకుముందు ఒక డిక్టేటర్ ఉండేటోడు ప్రిన్స్, వాడు యూఎస్తో బాగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చేటోడు, యూఎస్ హెల్ప్ తీసుకునేవాడు, యూఎస్ ఏం చెప్తే అది వినేటోడు. సో యూఎస్ఏ వాళ్ళ ఎంబసీ పెట్టుకుంది అప్పుడు ఇరాన్లో. ఎంబసీ ఉంటుంది కదా, ఫారెన్ కంట్రీస్ ఎంబసీస్. అయితే ఈయన రూలింగ్లోకి రాగానే ఆ ఎంబసీలో ఉన్న ఫారెన్ యూఎస్ పీపుల్ డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా 440 రోజులు, 444 రోజులు హాస్టేజెస్ కింద ఉంచేసుకుంటారనమాట. ఎవరు, ఈ ఇరాన్ పీపుల్ అందరూ కూడా అండర్ రుహుల్లో ఖొమైనీ. సో 444 రోజులు వదలరు వాళ్ళు. యూఎస్ అప్పుడు శాంక్షన్స్ వేసేసి అవి చేసి ఇవి చేసి చాలా కష్టపడతారు. ప్లస్ తర్వాత ఇదేదో సాల్వ్ అవుతుంది ఇష్యూ. సో అప్పుడు యూఎస్ డిసైడ్ చేసుకుంది ఇంకా వీళ్ళు మనకి ఇంకా ఇది అవ్వదరా వెళ్తాం అని చెప్పి అప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్పుడు ఎనిమీ అయిపోయారు, కంప్లీట్ ఇంకా ఫేస్ టు ఫేస్ ఎనిమీస్ అయిపోయారు అనమాట. తరువాత ఇస్రాయేల్తో వీళ్ళకి ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇజ్రాయెల్తో ఇష్యూ ఉంది అంటే, కాకపోతే ఇజ్రాయెల్తో ఆన్ టైమ్ వీళ్ళ స్ట్రాటజిక్గా వీళ్ళు ఆన్ ఫేస్ టు ఫేస్ ఎనిమీస్ ఎట్లా అయ్యారు అంటే ఒక 3 స్టెప్స్ అయితే ఉన్నాయి, నేను చెప్తా ఎలా అనేది. ఫస్ట్ వచ్చేసి ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్. ఐడియాలజికల్గా కూడా ఇజ్రాయెల్కి వీళ్ళకి పడదు, ఏంటంటే ఇజ్రాయెల్ మా ఎనిమీ, మా శత్రువు అని వీళ్ళే భావిస్తారు, అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ప్రాక్సీ వార్ఫేర్. ప్రాక్సీ వార్ఫేర్ అంటే చెప్తాను చూడండి, ఇస్రాయెల్కి అగెయిన్స్ట్గా ఉన్న హస్బుల్లా, హమాజ్ ఇలాంటి గ్రూప్స్ ఎన్నో ఉన్నాయి కదా, తీవ్రవాద సంస్థలు అంటారు, యుఎన్ చెప్తుంది అనుకుంటా. సో అయితే ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా ఇరాన్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకు? ఇజ్రాయెల్కి అగెయిన్స్ట్గా ఉండడానికి. ఇజ్రాయెల్ థ్రెట్ అనుకునే ఈ సంస్థల్ని ఇరాన్ పెంచి పోషిస్తుంది. సో ఆటోమేటికల్గా ఏమవుతుంది, ఇరాన్కి ఇది ఆటోమేటికల్గా శత్రువే, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. థర్డ్ వచ్చేసి న్యూక్లియర్ వెపన్స్. ఇది మనందరికీ ఇప్పుడు తెలుసు. ఈరోజు యుద్ధం కూడా ఎందుకు జరిగాయన, ఇప్పుడున్న అలీ ఖమేనీ ఉన్నారు చూసావా, ఆయన సెకండ్ సుప్రీం లీడర్. ఆయన ఎందుకు చంపేశారు? ఆయన ఎందుకే చంపేశారు? న్యూక్లియర్ వెపన్స్.
ఏది న్యూక్లియర్ వెపన్స్. ఈ రుహుల్లో ఖమేనీ తర్వాత ఈ రుహుల్లో ఖమేనీ 10 సంవత్సరాలు పాలించారు. 10 సంవత్సరాలు పాలించిన తర్వాత జబ్బు వచ్చి రోగం వచ్చి చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత ఈ ఎవరు ఇప్పుడున్న అలీ ఖమేనీ ఎవరైతే రీసెంట్గా చనిపోయారో ఆయన వచ్చారు. ఆయన పాలిస్తున్నప్పటి నుంచి కూడా సేమ్ అది ఇంకా వాళ్ళది వంశపారంపర్యంగా వచ్చింది. ఇంకా ఇజ్రాయెల్తో పడదు, మాకు యూఎస్తో పడదు. యూఎస్ఏ ఎన్నో శాంక్షన్స్ వేసింది, ఎన్నో చేసింది. అయితే థర్డ్ వచ్చేసి ఏంది, ఇందాక చెప్పిన న్యూక్లియర్ వార్ఫేర్. న్యూక్లియర్ వార్ఫేర్ దీనిలోకి దిగుదాం అంటే న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేద్దాం అని ఇరాన్ ఒక డెసిషన్ తీసుకుంది. ఈ డెసిషన్ విన్న తర్వాత మొత్తం వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా చాలా యాంటీ అయిపోయినాయి, అసలు చేయకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా ఒకటి అబ్జర్వ్ చేయండి, మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలన్నీ చూడండి, వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంటుంది. సౌదీ అరేబియా, దుబాయ్, నెక్స్ట్ ఇరాన్, ఇరాక్, ఇలాంటి దేశాల దగ్గర, చాలా దేశాల దగ్గర ఆయిల్ అనేది ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయా? ఉండవు, ఉండనివ్వరు కూడా. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో వాళ్ళ డామినెన్స్ ఆయిల్ వరకు ఓకే, కానీ న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, ఉండనివ్వరు కూడా. అలా ఉండనిస్తే ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో బ్యాలెన్స్ తప్పిపోద్ది అనేది యూఎస్, ఇస్రాయేల్ ఎప్పుడు నమ్ముతూ ఉంటాయి. అదవుతుందా? ఇప్పుడు ఇస్రాయేల్ అనేది ఇట్స్ జూయిష్ కంట్రీ. సో ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, 80 to 90 ఎన్నో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కాబట్టి మిడిల్ ఈస్ట్లో అది ఫ్లెక్స్ చేయగలదు, నేనే స్ట్రాంగ్ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈజ్ సరౌండెడ్ ఫ్రమ్ ఆల్ ఇజ్రాయెల్ ఈజ్ సరౌండెడ్ బై ఆల్ ఇస్లామిక్ కంట్రీస్. ఇప్పుడు ఇలాంటి ఇజ్రాయెల్కి ధీటుగా ఇరాన్ ఒక న్యూక్లియర్ వెపన్స్ని క్రియేట్ చేసిందనుకో, డామినెన్స్ చూపించలేదు ఇజ్రాయెల్. అండ్ ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అనుకుంటున్న ఇరాన్ రేపు ఏదన్నా చేస్తే, రేపు ఏదన్నా ప్రాక్సీ వార్ఫేర్లో ఏదన్నా ఇలాంటి గ్రూప్స్ని మళ్ళీ దింపి ఏదన్నా వార్ఫేర్ ఏదన్నా ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రైజ్ చేస్తే, సో ఇలా ఎన్నో వాళ్ళ ఓన్ సెక్యూరిటీ, నేషనల్ ఇంట్రెస్ట్ ముందు పెట్టుకొని ఈ విధంగా ఇజ్రాయెల్ ఎనిమీ కింద కన్సిడర్ చేసి యుద్ధం చేయడం మొదలుపెట్టింది అనమాట, అంటే స్ట్రైక్ చేయడం మొదలుపెట్టింది అనమాట. అయితే ఇదంతా జరిగిన తర్వాత తర్వాత ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేద్దామని చూసిన తర్వాత ఇరాన్, యూఎస్ఏ చాలా తెలివిగా యాక్ట్ చేయడం మొదలుపెట్టినాయి అనమాట. ఏం చేసినాయి అంటే ఫస్ట్ వీళ్ళు కూడా మెంటల్గా మరి ఇప్పుడు ఇరాన్కి వార్ఫేర్ టెక్నిక్స్ ఉంటే మరి యూఎస్ఏకి, ఇజ్రాయెల్కి ఉండవా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలివిగా ఆ యొక్క సైంటిస్టులు ఎవరైతే ఉంటారో ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ సైంటిస్టులు వాళ్ళందరినీ నెమ్మదిగా లేపించేసింది అనమాట, చంపించేసింది. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని చంపించేస్తుంది. సెకండ్ వచ్చేసి ఇజ్రాయెల్ ఇరాన్ని వాళ్ళ మొసాడ్ ఏజెంట్స్ ద్వారా అయింది ట్రాక్ చేస్తుందని ఇరాన్కి తెలిసింది. ఇరాన్ ఏం చేసింది తెలివిగా, మా దగ్గర కూడా ఒక సీక్రెట్ ఏజెన్సీ ఉంటుంది కదా, సీక్రెట్ ఏజెన్సీని వాళ్ళు కూడా పెట్టుకున్నారనమాట. ఏంటంటే ఇలా ఎవరైనా ఇరాన్కి సంబంధించిన వాళ్ళు సీక్రెట్ ఏజెన్సీ ఉంటే వాళ్ళు పట్టుకోండి అని చెప్పి. ఎంత తెలివిలు కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఇరాన్ ఎవరినైతే గ్రూప్ పెట్టుకుంది కదా, ఆ గ్రూప్లో ఉన్న లీడర్ ఉన్నాడు కదా, ఆ లీడర్ ఇరాన్ యొక్క మొసాడ్ ఏజెంట్. మీకు ఇంకా సింపుల్గా చెప్తాను వినండి. ఇరాన్ ఇస్రాయేల్ యొక్క ట్రాకింగ్ అని తెలుసుకోవడానికి ఒక గ్రూప్ని పెట్టుకుంది. ఆ గ్రూప్లో ఉన్న లీడర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇస్రాయేల్ ఏజెంట్ ఏకంగా. అంటే ఎంత నెట్వర్క్ ఉండకపోతే వాళ్ళకి ఎంత దేర్ గుడ్ ఎట్ ఆర్ గ్రేట్ ఎట్ వాట్ దే ఆర్ డూయింగ్ అని అనొచ్చు మనం. సో ఈ విధంగా ఇదొకటి సెకండ్. సో ఇలా 2010లో కూడా ఒక ఏదో సాఫ్ట్వేర్, ఏదో ఒక కైండ్ ఆఫ్ వైరస్ని వాళ్ళు సిస్టమ్స్లోకి పంపించి అదొక సైబర్ వార్ఫేర్ లాంటిది చేశారు. సో ఇలా ఎన్నో ట్యాకిల్స్ అయితే చేశారు ఇజ్రాయెల్ అండ్ యూఎస్ కలిపి. సో న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వకుండా వాళ్ళు అడ్డుకున్నారు. తరువాత ఈ యొక్క ఎస్కలేషన్ జరిగిన తర్వాత ఈ అలీ ఖమేనీ అనే వ్యక్తిని చంపేశారు. సో అర్థమైంది కదా, కథ అంతా అర్థమైంది కదా. ఫస్ట్ నుంచి చూసుకుంటే 1950s నుంచి చూసుకుంటే అంతకుముందు హిస్టారికల్గా ఇరాన్ ఎందుకని ఎంత పాపులర్, ఎందుకని అన్ని కంట్రీస్ దీని మీద ఆక్రమించాలని చూసినాయి. తర్వాత 1950s నుండి కంట్రీస్ ఎలా ఈ విధంగా గొడవలు ఎందుకు జరిగినాయి, ఇరాన్లో సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు ఈరోజు జరిగిన సిచ్యువేషన్కి ఆ ఇంటర్లింకింగ్ ఏంటి, టైం లైన్ ఏంటి, ఇదంతా కూడా కథ అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా చాలా డీటెయిల్డ్ ఉందండి. ఇది కంప్లీట్గా డాక్యుమెంటరీ చేస్తే ఒక గంటన్నర ఒక మొత్తం మినీ సినిమా అయిపోద్ది ఇది. కానీ అంత ఎక్కువ చేసినా సరే బోర్ కొట్టేస్తుంది మీకు. సో ఒక కథలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, టైం లైన్ పట్టుకొని సంవత్సరం పట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఒక కథలా గుర్తుండిపోద్ది. అంత డీప్గా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపించింది. సో నేను ఇంత చిన్నగా చేసి చెప్పేశాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్స్ మీద నేను చేయమంటారు చెప్పండి. ఇలా జియో పొలిటికల్ థీరీస్ మీద, యూఎస్ గురించి, ఇజ్రాయెల్ గురించి, ఈ జూయిష్ పీపుల్, ఇజ్రాయెల్ ఎలా ఫామ్ అయింది, ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ, ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలైనవి, ఇలాంటి ఎన్నో జియో పొలిటిక్స్ ఈ మధ్య మన చుట్టుపక్కల జరుగుతున్నాయి. చైనా గురించి, లేదా చైనా ఎలా డెవలప్ అయింది, జపాన్ ఎలా డెవలప్ అయింది, ఆఫ్టర్ అటామిక్ బాంబ్ పడిన తర్వాత కూడా కంట్రీ వెంటనే డెవలప్ అయింది. సో ఇలా
ఎన్నో కంట్రీస్, ఎన్నో జియో పొలిటికల్ థీరీస్, స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి చుట్టుపక్కల. ఏం చేయాలో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా వీడియోలో ఏదన్నా అడ్వాన్స్‌మెంట్స్ ఏమన్నా ఎన్హాన్స్‌మెంట్స్ చేయాలి, ఏమన్నా భయ్యా ఇది యాడ్ చేయి బావుంటది, భయ్యా ఇది అప్‌గ్రేడ్ చేసుకో అంటే మీరు చెప్పండి ఒకసారి నాకు విత్ కామెంట్ సెక్షన్. త్రూ ద కామెంట్ సెక్షన్ సారీ. జై హింద్, జై భారత్.